Hey guys, welcome back to my channel. I hope you all are doing good. So today we are at the Palm Jumeirah. We have view at the Palm ki maku tickets book ayi unnayannamata. So ippudu akkadiki veltunnamu. Let's see how it goes. Say hi. సో ఈ మాల్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే వ్యూ ఎస్కలేటర్. సో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈరోజు పామ్ జుమేరియాలో ద వ్యూ ఎట్ ద పామ్ అని ఒక యాక్టివిటీ ఉందన్నమాట. సో ఇది నథింగ్ బట్ ఆ టాప్ లెవెల్కి తీసుకెళ్ళి కింద పామ్ జుమేరియా వ్యూ అనేది మనకు వస్తుంది. సో మేమైతే ఇది సన్సెట్ టైంలో తీసుకున్నాము, నాట్ రియలీ సన్సెట్, 4 o'clock ఆ టైంకి తీసుకున్నాము. బట్ చాలా సన్నీ ఉండే. ఇఫ్ మీరు కనుక వెళ్ళాలనుకుంటే కొంచెం సన్సెట్ టైం, అది పీక్ అవర్ అనమాట సన్సెట్, ఆ టైంలో తీసుకోండి, చాలా బాగుంటుంది. మరీ అంత సన్నీ ఉంది కాబట్టి మేము అంత ఎంజాయ్ చేయలేకపోయినాం, బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. ఇప్పుడు నేనైతే ఏదైతే టవర్ చూపిస్తున్నానో ఈ టవర్లో టాప్ ఫ్లోర్కి వెళ్తాం అనమాట మనము. సో ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. యూజువలీ ఎంట్రీలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారనమాట, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా కట్టారు, ఇవన్నీ ఒక 5 minutes అలా ఎంట్రీ ఉంటుంది. అండ్ దెన్ మనము లిఫ్ట్లో సేమ్ బుర్జ్ ఖలీఫాలో లాగా లిఫ్ట్లో ఎక్కి పైకి వెళ్తాము. అక్కడ వ్యూ ఆఫ్ ద పామ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద స్పెషాలిటీ ఆఫ్ పామ్ జుమేరియా, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్ అనమాట. సో యూజువల్గా ఐలాండ్ అంటే ఏంటి, ఒక చుట్టూ వాటర్ ఉంటే మధ్యలో కొంచెం ల్యాండ్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. యూజువలీ ఐలాండ్స్ అన్నీ న్యాచురల్గా క్రియేట్ అయి ఉంటాయి, బట్ దుబాయ్లో మోస్ట్లీ దిస్ పామ్ జుమేరియా అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ అనమాట మ్యాన్ మేడ్ ఐలాండ్. ఇది మన పీపులే క్రియేట్ చేశారు దీన్ని, ఇది న్యాచురల్గా లేకుండే. అండ్ దీని షేప్ వచ్చేసి పామ్ ట్రీ లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దుబాయ్లో మీరు ఎక్కడ చూసినా పామ్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దుబాయ్లో పామ్ ట్రీ అంటే లగ్జరీకి ఇంకొక నేమ్లా అనమాట. సో అందుకే పామ్ ట్రీ షేప్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది కన్స్ట్రక్షన్ ఇదంతా నకీల్ అని గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది, వాళ్ళు చేశారు ఇదంతా. అండ్ నాకు అక్కడ చెప్పిన దాని ప్రకారం యాక్చువల్గా ఫస్ట్ వేరే ఏదో షేప్ అనుకున్నారంట, బట్ అది ఎందుకు పెట్టాలి, దుబాయ్ అంటేనే పామ్ ట్రీస్ కదా, అది ఇది అని చెప్పి మళ్ళీ ఇలా ప్లాన్ చేశారు. అసలు మీరు దాన్ని చూస్తే మీకు అనిపిస్తుంది అసలు ఎలా కట్టారు వీళ్ళు, ఇంత ఒక ఓషన్లో వాటర్ మధ్యలో ఇంత ఐలాండ్ కట్టడమే కాకుండా దాంట్లో ఉండే లగ్జరీ విల్లాస్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ చూస్తే అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇంకా నేను చెప్పినట్టు కొంచెం సన్ అది ఉంది కాబట్టి అంత క్లియర్గా కనిపించలేదు, బట్ అదే మీరు సన్సెట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది ఇది చూడ్డానికి. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2001లో స్టార్ట్ చేశారంట. ఇది ఆల్మోస్ట్ 3 billion cubic feet ఆఫ్ ఓషన్ శాండ్ మీద 7 million tons ఆఫ్ రాక్స్ ప్లేస్ చేశారనమాట ఇది కట్టడానికి. అండ్ ఇది ఆల్మోస్ట్ 11 kilometers లాంగ్ అలా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ నేను చెప్పినట్టు అన్ని లగ్జరీ విల్లాస్, కమ్యూనిటీస్, హోటల్స్, రెసిడెన్స్, అండ్ ఆల్సో వెరీ ఫేమస్ అట్లాంటిస్ ద పామ్ అని, అది చాలా వెరీ ఫేమస్ రిసార్ట్ అనమాట. ఇట్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్. చాలామంది సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లులు ఉంటాయి, విల్లాస్ ఉంటాయి. అండ్ యూజువలీ అందరు అట్లాంటిస్ ద పామ్లో స్టే చేస్తూ ఉంటారనమాట. సో ఇదైతే పామ్ జుమేరియా ఒక చిన్న హిస్టరీ అనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే మనం ఒక్కసారి అసలు హిస్టరీ చూసుకుంటే దుబాయ్ అంటే జస్ట్ డెజర్ట్ ఉండేది. అలాంటిది ఆ డెజర్ట్ని వీళ్ళు ఎంత మంచిగా ఎలా క్రియేట్ చేసుకోగలిగారు అంటే ఎంత ఇన్నోవేషన్ చూడండి. అంటే ఓన్లీ శాండ్ ఉన్న దాంట్లో బుర్జ్ ఖలీఫా అని వరల్డ్స్ లార్జెస్ట్ బిల్డింగ్ కట్టేసుకున్నారు. అండ్ పామ్ జుమేరియా అని మ్యాన్ మేడ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ కట్టేశారు. అంటే ద వే దే ఆర్ ఇన్నోవేటింగ్, అండ్ దీనివల్ల వాళ్ళ ఎకానమీ ఎంత స్ట్రాంగ్ అయిందో అందరికీ తెలుసు. ఈ పామ్ జుమేరియా కట్టిన దగ్గర నుంచి వాళ్ళ టూరిజం కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయంట. బికాస్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ కదా, అందరూ చూడరు, ఎక్కడ చూసుండరు ఇలా మ్యాన్ మేడ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ అనేది.
సో ఇది చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండడము, సో దీని ఒక టూరిస్ట్ స్పాట్ చేయడము, అలా చాలా ఇంప్రెసివ్ అనిపించింది దుబాయ్లో ఇది నాకు. వాళ్ళు ఒక బ్యారన్ ల్యాండ్ని ఎంత బాగా చేసుకున్నారు అని చెప్పి. అండ్ ఆల్సో ఈ ప్లేస్లో మోనోరైల్ అని కూడా ఉంటుందన్నమాట. మోనోరైల్ ఏంటి అని అంటే జస్ట్ ఈ పామ్ జుమేరియా ఈ ఏరియాలో మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ యూజువలీ వ్యూ కోసం వెళ్తూ ఉంటారు అందులో. ఒకవేళ మీరు కనుక అది యాక్చువల్లీ బుక్ చేసుకోవాలి. సమ్ 15 దిరమ్స్ ఎంతో ఉంటుంది, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ దాంట్లో కూర్చుంటే మీరు పామ్ జుమేరియా ఐలాండ్ మొత్తం ఒక రౌండ్ వేసేయచ్చు అనమాట. మీకు దాంట్లో అట్లాంటిస్ ద పామ్ అది కూడా కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ అది వెళ్ళాలి అని అంటే మీరు క్లూక్ ఆర్ గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్గా అక్కడ షాపింగ్ మాల్లో ఈ వ్యూకి ఎక్కడైతే వచ్చామో ఇదే షాపింగ్ మాల్లో దాని టికెట్స్ కూడా సెల్ చేస్తారు. సో అది కూడా యూ కెన్ బై అండ్ సీ. నా సజెషన్ అయితే వెళ్ళండి, ఎందుకంటే చాలా బాగుంది ఆ వ్యూ అదంతా. సో యా. సో నేను ఇంకొకటి ఏం విన్నాను అని అంటే వీళ్ళు ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నారనమాట ఇప్పుడు. నాకు తెలిసి అది కూడా త్వరలోనే అయిపోతుంది. సో అది కూడా ఇంకొక అట్రాక్షన్ అనమాట. సో వీళ్ళు ఇలా ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటారు. అండ్ నేను చెప్పాను కదా ఇదే మోనోరైల్ అనమాట. ఇది జస్ట్ ఒక మేబీ ఒక 10 మినిట్స్ రైడ్ అంతే. 2-3 స్టాప్స్ ఉంటుంది. చిన్న చిన్న మెట్రోలా అనమాట. బట్ ఆ వ్యూస్ అవన్నీ పైనుంచి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో నాకు ఏమనిపించిందంటే దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఈ సిటీ సెంటర్ అంతా వెరీ లైక్ మెట్రోపాలిటన్ సిటీ అలా అనిపిస్తుంది. పామ్ జుమేరియా ఇటు సైడ్ వచ్చేసరికి మంచి ఒక బీచ్ ఫీలింగ్, ఏదో ట్రాపికల్ ప్లేస్కి వచ్చినట్టు. సో మీకు 2 ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకే ప్లేస్లో అంటే దుబాయ్ విల్ బీ యువర్ బెస్ట్ ఆప్షన్. సో నాకు 2 ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది దుబాయ్కి వచ్చిన తర్వాత. అబ్బా వీళ్ళు ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించారు, అటు ట్రాపికల్ అండ్ మెట్రోపాలిటన్ అండ్ ఆల్సో డెజర్ట్, లైక్ 3 ఒకే ప్లేస్లో చూడాలి అని అంటే దిస్ విల్ బి ద బెస్ట్. అండ్ ఇదే అట్లాంటిస్ ద పామ్. ఈ సన్లైట్ నేను చెప్పాను కదా అంత క్లియర్గా కనిపించట్లేదు, బట్ ఈ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ అందరూ ఇందులో స్టే చేయాలని డ్రీమ్ చేస్తూ ఉంటారనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇందులో రూమ్స్. ఆల్మోస్ట్ 1 lakh అలా ఉంటుంది అనుకుంటా అప్రాక్సిమేట్లీ. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. వాళ్ళకి మాత్రం ప్రైవేట్ బీచ్ యాక్సెస్ కూడా ఉంది చూసారా. సో మేము జస్ట్ ఒకసారి అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. బికాస్ దీని తర్వాత మాకు జేబిఆర్ బీచ్ చూద్దాము అనుకున్నాము. జేబిఆర్ బీచ్ కూడా పామ్ జుమేరియా దగ్గరే ఉంటుంది. సో దుబాయ్ మెరీనా అంటారనమాట. సో అండ్ ఆల్సో ఆ రోజు నైట్ మాకు క్రూజ్ రైడ్ ఉండింది దుబాయ్ మెరీనాలో. అది కూడా చాలా బాగుంటుంది. సో బీచ్ అయితే జేబిఆర్ బీచ్ ఇస్ ద బెస్ట్ అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీరు అస్సలు మిస్ చేయొద్దు ఒకవేళ దుబాయ్కి వెళ్తే జేబిఆర్ బీచ్. అది కూడా సన్సెట్ టైంలో వెళ్ళండి, అమేజింగ్ ఉంటుంది. సో చూసారా ఇదంతా మ్యాన్ మేడ్ ఐలాండ్ అనమాట. ఇప్పుడు మేము ఏదైతే రైల్లో వెళ్తున్నామో ఇప్పుడు మనం చూసిన బిల్డింగ్స్ అన్నీ ఆ ఐలాండ్ లోపల అనమాట. మనం ఇందాక పైనుంచి వ్యూ చూసాం కదా, ఇది కిందికి వెళ్ళిన తర్వాత సో మనకు అనిపిస్తూ ఉంటుంది. మీరు అటు చూసారా అదంతా లైక్ మెట్రోపాలిటన్ సిటీ లాగా దుబాయ్ ఉంది, అండ్ ఇది మొత్తం ట్రాపికల్ ఏరియాలా ఉంది. సో 2 వ్యూస్ అనమాట. అండ్ ఆ మోనోరైల్ అయిపోయిన తర్వాత మేము వాక్ చేసాం కాసేపు జేబిఆర్ బీచ్కి. ఇదంతా అదే వే అనమాట. జేబిఆర్ బీచ్ అంటే జుమేరియా బీచ్ రెసిడెన్స్ దాని ఫుల్ ఫామ్ యాక్చువల్గా. అండ్ ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది మొత్తం ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది ఈ బీచ్కి. దుబాయ్ ఐ కనిపిస్తుంది ఎగ్జాక్ట్ సన్సెట్ పాయింట్లో. అండ్ ఇక్కడ దుబాయ్ వాక్ అని జేబిఆర్ వాక్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ 2 sides ఇలా ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ వాక్ ఆ బీచ్ వైబ్స్ అదంతా చాలా బాగుంటుంది. అండ్ ముందు ఇలా చిన్న పార్క్లా ఉంటుంది, ఇక్కడ కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు. ఆర్ ఆ బీచ్లో వెళ్ళి ఆడుకోవాలి ఆర్ తడవాలి అనుకునే వాళ్ళు తడవచ్చు. అన్ని కైండ్స్ ఉన్నాయి. మేము ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాము. చాలా ఫొటోస్ చాలా వీడియోస్ తీసుకున్నాము. అండ్ వ్యూ అయితే అద్దరిపోయింది. నాకు చాలా నచ్చింది బీచ్ అండ్ క్లైమేట్. మేము వెళ్ళిన పాయింట్ ఇవన్నీ బాగుండే అనమాట. సో కాసేపు బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి దుబాయ్ మెరీనాకి వెళ్ళాము. నా దగ్గర దుబాయ్ మెరీనావి ఎక్కువ వీడియోస్ లేవు. ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు తీసుకోలేదు. బట్ ఆ క్రూజ్ రైడ్ కూడా బాగుంది. మీరు ముందే బుక్ చేసుకోండి. దుబాయ్ మెరీనా డిన్నర్ క్రూజ్కి వెళ్ళాలి అని అంటే బుఫే ఫుడ్ పెడతారు. అండ్ ఒక 1 hour 25 minutes or 35 minutes ఉంటుంది క్రూజ్ రైడ్. మొత్తం
మొత్తం వ్యూస్ కనిపించేస్తాయి మీకు నైట్ వెళ్తే. అది కూడా అస్సలు మిస్ చేయొద్దు మీరు. అండ్ ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్, పారాగ్లైడింగ్ అలాంటివన్నీ ఉంటాయి, జెట్ స్కీయింగ్ అవన్నీ. మేము ఏం చేయలేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేస్తారనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు దుబాయ్ ఐ కూడా ఓపెన్ చేసలేదు, ఇట్స్ క్లోజ్డ్. అదే ఓపెన్ అయ్యి ఉంటే అక్కడ అది లైట్ అవుతుంది అనమాట, లైట్స్ ఉంటాయి దానికి. ఆ వ్యూ ఇంకా బాగుంటుంది. మేము చాలా మిస్ అయ్యాము ఎందుకు ఆన్ చేయలేదు అని. మరి ముందు నుంచి అలా ఆగిపోయి ఉందో ఆర్ వర్షం వల్ల ఆగిపోయి ఉందో ఐఎమ్ నాట్ షూర్. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఆ వ్యూ చూడలేకపోయాము. యాక్చువల్గా అది ఉంటేనే ఇంకెక్కువ అట్రాక్షన్ నైట్ అయితే. సో అన్ఫార్చునేట్లీ అది చూడలేదు. బట్ యా, ఇదే ఈరోజు వ్లాగ్. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.